తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భూపాలపల్లి అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరామారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పిల్లలమర్రి నారాయణను గెలిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం బాములగడ్డలో జరిగిన కార్నర్ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. గతంలో కూడా పెట్టినా కానీ ఈరోజు బహిరంగంగా ఇట్లా వేదికల మీద మాట్లాడి చెప్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, భూపాలపల్లి సమగ్ర అభివృద్ధి చేసింది మేము. భూపాలపల్లిలో జరిగిన ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మాయంలో జరిగింది. ఇంకా జరగాల్సింది కూడా మేమే చేస్తాం. జిల్లా పోతుంది అనేటువంటి ఒక భయం ప్రజల్లో ఉంది. కేసీఆర్ గారు జిల్లా తెస్తే ఈ ప్రభుత్వం జిల్లాల యొక్క కుదింపుగా ఒక కమిషన్ వేసింది కాబట్టి, చిన్న జిల్లాలలో భూపాలపల్లి జిల్లా ఉంది కాబట్టి ఈ జిల్లా పోతుందని ఇప్పటికే సమాచారం, ఇప్పటికే లీకులు ఇస్తున్నారు. కాబట్టి జిల్లా యథాస్థితిగా కొనసాగాలంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీని గెలిపించాలి, ప్రభుత్వానికి ఆ రకంగా ఒక హెచ్చరిక చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు భూపాలపల్లిలో మరి చాలామందికి మరి ఈరోజు మంచినీళ్ళు వచ్చినా, రోడ్ల విస్తరణ జరిగినా, సైడ్ డ్రైన్లు వచ్చినా, ఇక్కడ మరి 2 బెడ్రూమ్ల ఇల్లు ఒక 1000 కట్టించిన, ఈరోజు సింగరేణి కార్మికులకు ఇల్లు వచ్చిన, సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చిన, సింగరేణి కార్మికులకు అనేక ప్రయోజనాలు జరిగిన, లాభాల బాట పంచిన, ఈరోజు ఇలాంటి అన్డెవలప్డ్ ఏరియాలో డెవలప్మెంట్ జరిగిన అన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరిగినాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు జరగబోయేటువంటి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన అభ్యర్థులను గెలిపేయమని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. గెలిపేయడం కొరకు మీరు అందరూ కూడా సహకరించమని మీ ద్వారా కోరుతున్నాం. మరి అందరినీ మీరు ప్రభుత్వం మోసం చేసింది, ఎన్నికల హామీలు ఇచ్చి ఈరోజు ఎదురు దాడి చేస్తున్నారు. మీరేం చేసిందని, అరే భయ్ ఏం చేయలేదు, మేము ఓడిపోయినాం. మరి మీరేం మా మూట బాధ్యత అంటే మీరేం బీకిండ్రు, మీరేం చేసిండ్రు? ఇప్పుడు 2 సంవత్సరాలు దాటి ఇంకా 2 నెలలు అయింది, కానీ గివి అబద్ధాలు చెప్తుంది వచ్చిందా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఎదురు దాడితో తప్పించుకోలేరు. ఇచ్చిన హామీలు అమలు చేయండి. అమలు చేయకపోతే, తప్పించుకుంటే మీ మెడలు వస్తాం, నీడలాగా వెంబడిస్తాం. ఎన్నికల హామీలు అమ్మేదాకా అంటే సార్ 1.5 కాన్స్టిట్యున్సీ ఇది. అంటే చిన్న జిల్లాలు అవసరం లేదంటే ఇది అవసరం లేదని నువ్వు చెప్పగానే చెప్తున్నావు. మరి ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రజలు మరి ఖచ్చితంగా వాత పెడతారు. కాబట్టి తప్పించుకునే ప్రయత్నంలో ఏ సెక్రటరీ పోతా చెప్పును, దమ్ముంటే చెప్పు. రేవంత్ రెడ్డి రేపు చెప్పివని జిల్లా పోతే నా తలకే పోతుందని చెప్పు. రేపు ఏ మంత్రి 10 మంది మంత్రులు వచ్చారు కదా, ఎందుకు చెప్పలే? ఏ మంత్రి ఎందుకు చెప్పాలి? ఈరోజు రెవెన్యూ మంత్రి వచ్చిండు, ఆ రెవెన్యూ మంత్రి అసెంబ్లీలో చెప్పిండు కదా, జిల్లాల యొక్క కుదింపు చేస్తామని చెప్పింది రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో. అసెంబ్లీ అంటే ఏంది? చట్టాలు చేసే చట్టసభలో చెప్పిండు ఆయన. చట్టసభలో ఆయన చెప్పిండు, క్యాబినెట్ డిసిషన్ ఇక్కడ తీసుకున్నారు. అంటే ప్రజలకు అనుమానం ఉండదా? ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన బాధ్యత మాకు లేదా? ఈరోజు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చాలా చెప్తారు. ఎన్నికలైనాక మళ్ళా యథాస్థితిలో వీళ్ళ వ్యవహారం ఉంటుంది.